హే గైస్ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్ వీడియో అండ్ లాంగ్ లైన్ వీడియో అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. మీకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను నేనైతే. సో ఈ రోజు నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని జస్ట్ ఒక 5 minutes ముందు అనుకున్నాము, అప్పటికప్పుడు మేమైతే ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా వీకెండ్ అన్నాక మనం వెళ్ళకుండా ఉంటామా? ఇంకా నేరుగా బస్ స్టాప్కి వచ్చి ఇంకా మా అన్నోళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ వెయిట్ చేశాక మా అన్నోళ్ళు అయితే వచ్చేసారు నా దగ్గరికి. ఇంకా లాస్ట్ కి మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ నేను రివ్యూస్ చూసి మా అన్నకైతే జస్ట్ ఒక రోజు ముందైతే చెప్పా. నెక్స్ట్ డే కల్లా అరే వెళ్దాం రెడీగా ఉండు అని ప్యాక్ చేసుకొని మొత్తం రెడీ అయిపోయి నేనైతే ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోయా. ఇంకా వెళ్లే దారిలో ఇంకా మా కార్ కి కొన్ని ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే ఆ క్లీనింగ్ చేసుకునేసి ఇంకా మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసామన్నమాట. ఇంకా ఎక్కేసిన వెంటనే ఇంకా మా ఫ్రెండ్ అయితే స్పీడ్ ఎక్కడా తగ్గకుండా 120, 130 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ జస్ట్ మేమైతే ఒక 3 hours లో అయితే రీచ్ అయ్యామన్నమాట మైసూర్కి. ఇంకా వెళ్లే దారిలో సన్ రూఫ్ నుండి అలా వీడియోస్ ఇంకా అన్ని టైప్ ఆఫ్ వేరియేషన్ క్లైమేట్ లో అయితే చూసేసాం అనమాట. ఎండ, వాన, గాలి, ఆ, అలా క్లైమేట్ మారుతూ చాలా బాగుండింది వెదర్ అయితే. ఇంకా ఆ వెదర్ కి ఇంకా మేము ఏదో ఒకటి తిందామని అలా ఇలా షాప్స్ కోసం చూసాం హైవే దగ్గర. సో మనకి షాప్స్ ఎక్కడా దొరకలేదు. ఇంకా దగ్గరలో వేరే చోట అయితే మేము స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా మళ్ళా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా వెళ్లే దారిలో వర్షం స్టార్ట్ అయింది. చెప్పాగా క్లైమేట్ వేరియేషన్స్ అయితే వేరే లెవెల్ జరిగాయి. ఇంకా అలా వర్షంలో ఆ డ్రైవ్ చాలా బాగా జరిగింది. ఇంకా మైసూర్కి మేమైతే 2:33 కల్లా రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా ఫుడ్ కోసం అలా ఇలా చూస్తుండగా ఇంకా మా అన్న అయితే ఒక ప్లేస్ నాకు తెలుసు అక్కడికి వెళ్దాము అన్నాడు. ఇంకా లేట్ ఎందుకని మేము నేరుగా మా అన్న చెప్పిన ఫుడ్ పాయ్ విస్టాక్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంక ఇక్కడ ఈ హోటల్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. సో ఇక్కడ రెస్టారెంట్ మన ఆంధ్ర వాళ్ళదే అనమాట. సో ఇక్కడైతే మేము కార్ పెట్టేసి ఇంకా వాలెట్ పార్కింగ్ ఉంది, అక్కడ కార్ ఇచ్చేసి నేరుగా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళిన వెంటనే నాకైతే క్యూరియస్ గా ఉంది. ఎందుకంటే మా అన్న ఎక్కువ హోప్స్ ఇచ్చేసాడు. అరే లోపలంతా జంగిల్ థీమ్ అంతా ఉంటుంది, సో చాలా బాగుంటుంది, వెయిట్ చేయి వ్లాగ్ కోసం బాగొస్తుంది అన్నాడు. సో నేను ఎందుకు ఆగుతా, ఇంకా వెయిట్ చేసి లాస్ట్ కి లిఫ్ట్ లో నుంచి స్టార్ట్ చేశా ఆ వ్లాగ్ తీసేకి. ఇంకా మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని అట్లా చూపి రా వైరల్ అయిపోతాము అన్నాడు. సర్లే అలా ఒక లుక్ వేసి ఇంకా పైకి వచ్చి ఇంకా రెస్టారెంట్ థీమ్ చూస్తే చాలా బాగుంది నిజంగానే, జంగిల్ థీమ్ అండ్ చాలా ఒబీడియంట్ గా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ అలా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మెనూ కార్డ్ చూస్తే మనకి అన్ని చూసే లోపల ఏది తినాలో అర్థం కాలే. ఇంకా మా అన్నకైతే చెప్పేసాం. ఇంకా మా అన్న అయితే అరే 3 వెజ్ మీల్స్ అన్లిమిటెడ్ ఇస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నాడు. ఇంకా వెంటనే నా ముందరైతే అరిటాక్ వేసి ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టేశారు అనమాట. పన్నీర్ ఫ్రై తో స్టార్ట్ చేసిన మేము ఇంకా వైట్ రైస్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 times అయితే పెట్టుకున్నాం. పప్పు, రసము, సాంబార్ అంతా మన తెలుగు ట్రెడిషనల్ లాగా ఉండింది. ఇంకా మనకి మెయిన్ ఫేవరెట్ తెలిసిందేగా, నెయ్యి, పప్పుల పొడి. ఇదైతే ఫేవరెట్ నాకైతే. ఇంకా దాని తర్వాత డ్రింక్స్ చూసుకుంటే 3 డ్రింక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఆర్డర్ పెట్టాము. లాస్ట్ లో అలా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా నేరుగా మేము ఆ రెస్టారెంట్ లో థీమ్స్ ఉన్న అన్ని ఫొటోస్ అన్ని తీసుకొని ఇంకా మేము నేరుగా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం, వేణుగోపాల స్వామి టెంపుల్ కి. సో ఇక్కడ నుంచి నేనైతే డ్రైవింగ్ తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే వీడియోస్ తీస్తూ వచ్చాడు. సో వాడు కూడా బాగానే తీసాడని చెప్పొచ్చు, బాగానే వచ్చాయి వీడియోస్ అయితే. సో మనం ఇక్కడైతే మన డ్యామ్ నుంచి వెళ్తున్నాం. ఇంకా డ్యామ్ నుంచి వెళ్ళి నేరుగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను రీల్లో చూసిన కంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఎంత బాగుందంటే అక్కడే రోజంతా ఉండిపోవచ్చు, అంత బాగుంది టెంపుల్. పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దది. ఇంకా వీకెండ్ కాబట్టి మనకి ఎక్కడ చూసినా జనాలే. ఇంకా మేము వీక్ డే వచ్చింటే కూడా కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది, కానీ వీకెండ్ వచ్చాం కాబట్టి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. సో మీరు కూడా వీక్ డే లో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వీకెండ్ లో వచ్చారంటే మీకు ట్రాఫిక్ తో పాటు అక్కడ మీరు ఎక్కువ సేపు ఉండే కూడా కుదరదు జనాలు ఉండేసరికి. సో అదనమాట. మేము ఇక్కడికి వచ్చాక ఇంకా లోపల గుడి అయితే వేరే లెవెల్ ఉంది. అలా చుట్టూ సముద్రం, మధ్యలో గుడి, ఇంకా నేచర్ వైబ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా అక్కడే మనకి సీటింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి, అక్కడక్కడ బెంచెస్ పెట్టింటారు. అలా కూర్చొని ప్రశాంతంగా ఉంది లొకేషన్ అయితే. సో జనాలు ఉన్నారు కాబట్టి మనకి కొంచెం అనీజీగా ఉండొచ్చు, కానీ ప్లేస్ అయితే 100% వర్త్ అనమాట మేము వచ్చినందుకు. ఇంకా టెంపుల్ లోపల విషయం చూసుకుంటే టెంపుల్ లోపల మనకి ఆల్మోస్ట్ ఒక 20 to 30 విగ్రహాలు అయితే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుళ్ళు ఉంటారు. ఇంకా మధ్యలో అయితే మన కృష్ణుడు ఉంటాడు అనమాట. సో లోపల అయితే వీడియోస్ అస్సలు అలో లేదు, అందుకనే నేను బయటంతా కవర్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ.
సో అదనమాట. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేసి ఇంకా దగ్గరలోనే మన చెరువు దగ్గరికైతే ఎళ్ళిపోయి అక్కడ కొంచేపు టైమ్ స్పెండ్ చేసి ఇంక నేరుగా మేమైతే బెంగుళూరుకైతే స్టార్ట్ అయ్యాం. మీరందరూ అనుకోవచ్చు, ఆ ఒక్క రోజుకి ఎందుకు అంత పెద్ద లగేజ్ ఎత్తుకొని పోతున్నావు అని. మ్యాటర్ ఏంటంటే మా హెచ్ఆర్ నిన్న నైట్ అయితే ఫోన్ చేసి హైదరాబాద్‌కెళ్ళాలి నువ్వు క్లయింట్ లొకేషన్‌కి అనింది. ఇంకా అందుకనే నేను లగేజ్ ప్యాక్ చేసుకొని, ఇంకా వీళ్ళతో ట్రిప్ చూసుకొని, ఇప్పుడు నేను నేరుగా బెంగుళూరు రీచ్ అయిపోయి బస్ ఎక్కాలన్నమాట. సో నా బస్ అయితే ఆల్మోస్ట్ 8:30, 9 కల్లా హెచ్ఎస్ఆర్‌కి అయితే వస్తుందన్నారు. సో మేము నేరుగా హెచ్ఎస్ఆర్‌కి 8:40 కల్లా రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయి బాబాయ్ టిఫిన్స్‌కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ జనాలైతే వేరే లెవెల్ ఉన్నారు. వీకెండ్ అని అసలు ఎవరే గాని ఇంట్లో తినేటట్లు లేరు. చూసారా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా నేను ఒక 5 టైప్స్ ఆఫ్ దోస అండ్ ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి అయితే చెప్పాను. సో మన ఆర్డర్ రెడీ అయితేనే టీవీలో కనిపిస్తుందన్నమాట. ఇక్కడ చూసిన వెంటనే మన సాఫ్ట్‌వేర్ జాబులు దండగరా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత బిజీగా మనం గూడా ఉన్నాం. ఒక ప్లేట్ పూరి చెప్తే ఆల్మోస్ట్ నేను 30 మినిట్స్ అయితే వెయిట్ చేశానన్నమాట. అంత బిజీగా ఉన్నారు వాళ్ళైతే. ఇంక మేము 5 ప్లేట్స్ ఆఫ్ దోస తినేసాక లాస్ట్‌కి పూరి అయితే తెచ్చుకొని అది గూడా లాగిచ్చేసి, ఇంకా ఈ రష్ నుండి బయటకొచ్చేసి ఇంక మా అన్నోళ్ళకైతే బాయ్ జెప్పేసాను. ఇంకా మన జర్నీ హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక బస్ కోసం ఒక 20 మినిట్స్ వెయిట్ చేసిన వెంటనే మన బస్ అయితే వచ్చేసింది. మన హెచ్ఆర్ ఏం బుక్ చేస్తుందని భయపడ్డా బస్ అయితే చాలా బాగుండిందనమాట. కేఎస్ఎం ట్రావెల్స్. సో మీరు గూడా ఎప్పుడన్నా బెంగుళూరు టు హైదరాబాద్ పోతా ఉంటే బుక్ చేసుకోండి. ఇంకా బస్సు ఇంటీరియర్ చూసుకుంటే నాకు చాలా నచ్చింది. ఇంకా మార్నింగ్ నేను 8 కంతా మా హెచ్ఆర్ బుక్ చేసిన హోటల్‌కైతే వచ్చేసా. సో అదనమాట ఫుల్ వ్లాగ్ వీడియో. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఉంటా మరి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ని.